మేము ఈరోజు పని ఉందని పిల్లలకి పెడతాంటే మా పాప చూడండి ఎట్లా ఏడస్తాను ఆమె కూడా రావాలని చెప్పేసి వాళ్ళ నాన్న మీద ఎక్కి దూకేసాను. దిగమంటే దిగల కోతి పిల్లలాగా పైకి కొమ్మల మీద ఎక్కినట్టు ఎక్కేస్తుంది. ఇంక ఎట్లా ఒకట్లా ఏమార్చి అట్టా ఇట్టా తిప్పి ఆడాడో వాళ్ళ డాడీ మా ఏమార్చేసి వచ్చేసినాడు. ఇంకా పీలేరుకి పోయినాము. పీలేరులో అయితే ఎండలు మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఎండలు అయితే రోడ్ల మీద జనాలు కూడా ఎక్కువ లేరు. మామూలుగా అయితే ఫుల్ క్లౌడ్ ఉంటా ఉంటుంది. ఈరోజు అయితే రోడ్డు మీద జనాలే లేరు. ఎండలు అయితే ఫుల్ మండిపోతూ ఉన్నాయి. ఇంకా పని చూసుకొని వచ్చేసాము. రిటర్న్లో ఇంకా అక్కడ ఏదో జ్యూస్లో కొనుక్కున్నాము షాప్లో. ఇంకా దారింటి వస్తూ ఉంటే అక్కడ తాటికాయలు కనిపించినాయి. తాటికాయలు మా పాప అయితే బాగా తింటుందని చెప్పేసి తాటికాయలు కోసం అక్కడ చాలాసేపు వెయిట్ చేసి మరీ తీసుకొని వచ్చినాము. కాయల కోసం అయితే జనాలు బాగా కొంటా ఉన్నారు. ఇవైతే తాటికాయలు. మేము ఆడున్నప్పుడే ఎన్ని కాయలు సేల్ అయిపోయినాయో వాళ్ళకైతే. కేజీ 100 రూపాయలు అంటే మేము ఒక డజన్ తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చి కాయలు చూపిస్తే ఆ అమ్మాయి మొహంలో ఏమంత ఆనందం లేదు, కానీ నిరుత్సాహంగానే ఉంది. ఇంకా చెప్పులు తెచ్చినాం ఫ్రెండ్స్, కొత్త చెప్పులు. అవి చూసిన ఆనందం చూడండి ఎంత ఆనందపడిపోయిందంటే ఇంక చూసుకోండి గంతులు వేసింది. అంత మాకు కూడా హ్యాపీ వేసింది ఆ అమ్మాయి ఆనందం చూసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసి